నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో అంగన్వాడీల ఆందోళన 23వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపబోమంటున్నారు. అందుకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తామని చెప్పారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమంటున్నారు. రోజు రోజుకు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. తిరుపతిలోనూ అంగన్వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. తిరుపతిలో అంగన్వాడీల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగానే ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా స్పందించినటువంటి దాఖలాలు కనపడడం లేదు. ఇప్పటికే 23 రోజులు గడుస్తుంది. ఇవాళ 23వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఇక్కడ తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అంగన్వాడీలు తిరుపతి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద మనం చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే మొత్తం తిరుపతి జిల్లాకు సంబంధించిన అంగన్వాడీలందరూ కూడా ఇక్కడికి చేరుకుని 23 రోజులుగా కూడా వివిధ రకాల్లో వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కలెక్టరేట్ కార్యాలయాలకు సంబంధించిన ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా సిఐటి కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్లు ఒకటే, ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న తరుణంలో జీతాలు పెంచాలనేది ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్. ఆ డిమాండ్ని కానీ పరిష్కారం చేయగలిగితే కానీ ప్రభుత్వం వీళ్ళు ఎటువంటి మిగిలిన వాటి మీద పెద్దగా దృష్టి పెట్టే అవకాశం అయితే లేదు. కానీ ప్రధానంగా దానిపైనే ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వీళ్ళు అడిగేటటువంటి 26,000 రూపాయల జీతాన్ని ఇవ్వలేమో, హెల్పర్లకు కావచ్చు, అంగన్వాడీలకు సంబంధించి కావచ్చు. అయితే ఇప్పటికే యూనియన్కి సంబంధించినట్టు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఇవాళ 23 రోజులు అవుతుంది, ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి స్పందన లేదు, కేవలం చర్చల పేరుతో సాగదీస్తుంది. ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజులు ఏంటి పరిస్థితి? ఈ రోజుకి 23 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం. చాలా సామరస్యంగానే సమ్మె చేస్తున్నాం. 4 సార్లు గవర్నమెంట్ చర్చలకు పిలిచింది. ఏమాత్రం కూడా మేము 11 డిమాండ్లు పెడితే 10 డిమాండ్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. 10 డిమాండ్లు చేసేసినట్టు సాక్షి పేపర్లో 6 పేజీ దాకా అన్ని తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఏమాత్రం దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు మాత్రమే. ఈరోజు 62 సంవత్సరాలు పెంచితే అది గవర్నమెంట్కే లాభం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయే వాళ్ళు 62 సంవత్సరాలకు రిటైర్ అయినారంటే వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇదవుతుంది. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు చేసినారు హెల్పర్లకి, అది కూడా వాళ్ళకే యూజ్ అవుతుంది. ఏమాత్రం కూడా 10 చేసినానన్నది అన్ని ఒట్టి బూటకం మాత్రమే. ఈరోజు మేము ముఖ్యంగా 3 డిమాండ్ల మీదనే మేము గట్టిగా కూర్చున్నాం. కనీస వేతనం 26,000, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అడుగుతున్నాం. అదేవిధంగా ఆంక్షలు లేకుండా మెయిన్ వర్కర్లు చేయాలని చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ ఏమాత్రం కూడా దిగి రాకుండా మేము ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత ఎన్నికల తర్వాత జూన్లో ఇస్తాం, మార్చిలో ఇస్తామని ఇది చేస్తున్నారు. అక్కడక్కడ ఎమ్మెల్యేలు అయితే మరి వాళ్ళకు ఒళ్ళు బలిసి అంగన్వాడీలకు ఒళ్ళు బలిసి సమ్మెకు వచ్చినారని చెప్తున్నారు. ఈ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో మేమేమి ఈ రోజు కూర్చున్న వాతావరణం కాదు. 48 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాం. 175 రూపాయల నుంచి మేము పనిచేస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు సమ్మె బాట పట్టినాము. మా సమ్మెని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. మా కోరికలు కనీస వేతనం 26,000, గ్రాడ్యుయేటీని, అదేవిధంగా మెయిన్ చేసుకునే వరకు మా సమ్మెని విరమించము అనేసి IFTU భారతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మేడం మీరు చెప్పండి, అంటే పేదలకి ఎన్నో రకాలుగా మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ఇలాంటి ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి అతి పేదలైనటువంటి అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేకుండా పోతున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు అంగన్వాడీలు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి టైమింగ్స్ ప్రకారం మేము కూడా అదే విధంగా పనిచేస్తున్నాము. ఆన్లైన్, ఆఫ్లైన్. ఒకప్పుడైతే ఆఫ్లైన్లోనే ఇన్నేళ్ళు వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాలుగా విపరీతంగా మాకు ఆన్లైన్ వర్క్ ఉంది. ఆన్లైన్ వర్క్ అయితే రాత్రి 10-11కు కూడా ఎప్పుడైతే సర్వర్ పనిచేస్తుందో, నెట్ వస్తుందో ఆ సమయంలో కూడా మేము వర్క్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదే టైంలో మమ్మల్ని రిపోర్ట్స్ అడుగుతారు. గ్రామ స్థాయి గ్రౌండ్ లెవెల్ నుండి ఏ రిపోర్ట్ కావాలన్నా, చిన్న గ్రామం నుండి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఎక్కడైనా కూడా అంగన్వాడీ కార్యకర్తల దగ్గర మాత్రమే ఫుల్ డేటా ఉంటుంది. ఈరోజు ఎలక్షన్లలో వాళ్ళకి ఓటర్స్ లిస్ట్ కాడ నుండి BLO డ్యూటీలు చేసిన వాళ్ళము అంగన్వాడీ వాళ్ళమే ఎటువంటి సమాచారం కావాలన్నా అంగన్వాడీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కూడా వాళ్ళేం ఇల్లు తిరిగి పని చేయట్లేదు.
మా దగ్గరే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క సమాచారం ఏం కావాలన్నా అంగన్వాడీలే ఇంత కీలకంగా మేము వ్యవహరించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్దల నుంచి అంగన్వాడీలు అంటే ఒక చులకన భావంతో వీరు వాళ్ళు చూస్తున్నారు. అది మంత్రులైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా స్థానికంగా నాయకులు ఎవరైనా సరే ఏముందిలే అంగన్వాడీలకి ఎందుకు ఇంత జీతాలు ఇవ్వాలా అనేటటువంటి మాటలు చాలా ప్రాంతాలు వినపడుస్తున్నాయి. ఏమంటారు మీరు దీనికి సంబంధించి? అంగన్వాడీ అంటే ప్రభుత్వాలకి ఆడబొమ్మ అయిపోయింది. వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ వర్కర్ ఉంది. ఏ మెసేజ్ కావాలా, ఏ డేటా కావాలన్నా అంగన్వాడీ సెంటర్కి వచ్చి అడిగితే తప్ప ఏ మెసేజ్ కింది స్థాయికి వెళ్ళదు. వాలంటీర్లు పెట్టారు. ఎందుకంటే 50 మందికి ఒక వాలంటీర్లు. అంగన్వాడీ టీచర్ ఒక గ్రామం అంతా చూస్తున్నప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉందో ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్త బిడ్డ గర్భంలో ఉన్న పిండం నుంచి ఆ బిడ్డకు 6 సంవత్సరాల వరకు లాలించి పాలించి ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డను తల్లిదండ్రులకు అందిస్తున్నాము. మా సేవలన్నైతే ఉత్తత్తు అయితే ఈ రోజు గ్రామంలోను జనాల్లోనూ అంగన్వాడీ వర్కర్లకు గ్రామ ప్రజలందరూ మాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ మద్దతు లేకపోతే ఈ రోజు మేము ఈ సమ్మెను కొనసాగించే పరిస్థితిలో ఉండం. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఆలోచించాలి. రేపు జరగబోయే ఎలక్షన్లో మా సత్తా ఏమో చూపిస్తాము. నీ వాలంటీర్ ద్వారా నువ్వు ఓటు వేపిస్తావో, అంగన్వాడీ వర్కర్ల ద్వారా మేము ఓటు వేపిస్తామో నువ్వు ఒకసారి ఆలోచించాలి. మా జీతాలు వెంటనే పెంచకపోతే దీనికి సరైన మూల్యం చెల్లిస్తారని కోరుకుంటున్నాను. అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ యూనియన్లకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే మిగిలిన అంగన్వాడీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి 3 ప్రధానమైన డిమాండ్ను పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రోజువారీ లెక్కన మేము అంచెలంచెలుగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీలే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కూడా మేము సిద్ధమవుతామని. ఇక నెల్లూరుకొద్దాం. నెల్లూరులోనూ అంగన్వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనను ఉధృతం చేశారు. నెల్లూరు జిల్లాలో అంగన్వాడీల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గడిచిన 23 రోజులుగా రోడ్డెక్కి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 23వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఇవాళ నెల్లూరులోని ఏబిఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ ఆందోళన కార్యక్రమం చేసేందుకు సిద్ధమయ్యారు. విజువల్స్లో చూడొచ్చు, వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా భారీ ఎత్తున తరలి వచ్చారు ఇక్కడికి, ఏదైతే ఏబిఎం కాంపౌండ్కి. ఇక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టరేట్లో తమ నిరసనని తెలియజేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలోని ఐసిడిఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఇటీవల కాలంలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏబిఎం కాంపౌండ్ నుంచి ర్యాలీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఒక్కసారిగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ 23 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాన డిమాండ్ ఏంటి? 23 రోజుల నుంచి చేస్తున్నారు, ప్రధాన డిమాండ్. ఇప్పుడు 23 రోజుల నుంచి మేము సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ దాటి బయటికి రావటం లేదు. ఇప్పటికైనా కూడా బయటకు రావాలి. 5వ తేదీ వరకు చూసి మీ మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము కూడా అల్టిమేటం ఇస్తున్నాము. 4వ తేదీ సాయంత్రం లోపల జీతాలు పెంచుతూ గ్రాట్యుటీ అమలు చేస్తామని జీవోని ఇవ్వాలా. అప్పుడు మాత్రమే మేము ఈ సమ్మెని విరమిస్తాము. నెల కాదు 2 నెలలైనా కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ సత్తా ఏందో కనుక్కోమని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపులకు అదిరింపులకు అంగన్వాడీలు అదిలేదు లేదు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బైఠాయిస్తాము 4 గంటల వరకు. మేము చేస్తున్నది శాంతియుత పోరాటము, గాంధేయవాదులుగా చేస్తా ఉన్నాము. దీన్ని రచ్చ చేసి అహింసాయుతమైన పోరాటంగా చేయవద్దని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే ఈ 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వం మీకు చెప్పింది, ఏం చెప్తారు దీని గురించి? సార్ 5వ తేదీ లోపలైతే వచ్చి జాయిన్ అవ్వండి, లేదంటే మీకు బెదిరింపు చర్యలు పెడుతున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా మమ్మల్ని హింసించినా మేము తగ్గేదే లేదు. మేము ముందుకే కొనసాగుతాం కానీ భయపడే ప్రసక్తే లేదు. మీరు చెప్పండి, ఏంది ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమనుకుంటున్నారు? మేము 4వ తేదీ డెడ్ లైన్ ఇస్తున్నాం. 4వ తేదీ సాయంకాలానికి జీవో పెంచితే, జీవో ఇస్తే 5వ తేదీ మేము డ్యూటీలో పోతాం. నువ్వు ఈకి పోతే ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. సిఐటి నాయకులు మనతో ఉన్నారు. సిఐటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది సార్ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇవాళ ఇంత ఎత్తున పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదా?
ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. పండగ సీజన్లో ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా వాళ్ళ అంగన్వాడీ ఐసీడీఎస్ పుట్టి 45 ఏళ్ళు అయినా కానీ ఇంత ఉధృతంగా ఎప్పుడు కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా ఇన్ని రోజులు సమ్మె జరిగినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశాడో మరి ఆ ప్రామిస్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి దాన్ని ఆ పరిష్కారం చేయకుండా మేమందరినీ కూడా 5వ తేదీ నుంచి తీసేస్తాం అనేటటువంటి బెదిరింపులు అనేది అది మంచి పద్ధతి కాదు. వెంటనే కానీ పరిష్కారంగా చేయకపోయినట్టయితే ఇది మరింత ఉధృతమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది మాకు అనిపిస్తూ ఉంది. అడుగడుగునా సిఐటియు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది మొత్తం మీద తీసుకుంటే సిఐటి కూడా సపోర్ట్ చేస్తోంది. ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజువల్స్లో కూడా మనం చూస్తే కనుక భారీ ఎత్తున తరలి వచ్చారు అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్మికులు. ఇటు ఎవరైతే ఇటు ఆయాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి. ఇక కడపలో అంగన్వాడీల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరసనలు, ధర్నాలు కూడా ఈ రోజు 23వ రోజుకు చేరుకున్నాయి. వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు, అలాగే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కలెక్టరేట్ ముట్టడి కోసం అని చెప్పేసి అందరూ వారి వాళ్ళ ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు, అలాగే అంగన్వాడీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా, ఏంది ఈ రోజు 23 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు, అట్లే జగన్ ఏమో మీ లిస్టు మొత్తం ప్రిపేర్ చేసాం, మిమ్మల్ని అందరినీ బహిష్కరిస్తామని చెప్తున్నారు, ఏం చెప్తారు మరి? డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని మేము సమ్మె చేస్తున్నాము. కానీ మా డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలి. ఈ డిమాండ్లతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కారం చేయాలని. కానీ వాళ్ళు కొన్ని డిమాండ్లు, ఒక 3-4 డిమాండ్లే. ఒక డిమాండ్ పాతదే, టీఏ ఎప్పటి నుంచో ఇస్తున్నారు, 2017 నుంచి డబ్బులే నిలబెట్టడం జరిగింది. అది ఇప్పుడు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 3 డిమాండ్లు మాత్రమే వాళ్ళు అమల్లో పెట్టడం జరిగింది. అయితే మేము సమ్మె చేస్తా అంటే మా సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈ రోజు కలెక్టర్ గారికి ఆర్డర్లు ఇచ్చి 5వ తేదీ లోపల జాయిన్ కమ్మంటే అంగన్వాడీ ఉద్యోగులపైన చర్య తీసుకుంటున్నామని చెప్తున్నారు. మేము అదరం బెదరం, ఎంతమంది మీద తీసుకుంటారో చర్య తీసుకోండి. మేమే గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలని జీతాలు, పని భారం పెరుగుతుంది, యాపుల పని భారం ఇంకొకటి. కాబట్టి మా కడుపు మండి మేము రోడ్ల మీదకి వచ్చి మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మా సమస్యలు పరిష్కరించుకోకుండా ఈ రోజు జగనన్న మమ్మల్ని భయపెట్టడానికి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము మహిళల కోసం అన్ని చేస్తున్నాం, సంక్షేమ పథకాలు, మహిళలు మా అక్కలు చెల్లెలని చెప్తున్నారు. ఇది నిజమేనా అని జగన్ సార్ అడుగుతున్నాను. అబద్దాలు మానుకోవాలని చెప్తున్నాము. బోత్సా గారు అయితేనేమి, ఇతర మంత్రులు అయితేనేమి అంగన్వాడీలు రోడ్ల మీదకి వస్తున్నారు, జగబలిసి రోడ్ల మీదకి వస్తున్నారని ఒకరంటే, ఒకరు సచివాలయ ఉద్యోగులతో పోటీ పెట్టుకుంటున్నారు. మీరు 10వ చదివడానికి ఎతకతాళిగా అంటున్నారు. మేము 10వ చదివింటే మరి ఎందుకు యాపుల పేరు తెచ్చినారు? యాపులు తెచ్చి పని భారం పెంచారు. ఇంగ్లీష్ మీడియం అని పెట్టి మాకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని ఎందుకు చెప్పిస్తున్నారు మీరు అంగన్వాడీలకు? మీకు బుద్ధి లేదా మంత్రులకు అని చెప్తున్నాం. మేము దేంట్లో తీసిపోం. అంగన్వాడీ కార్యకర్తలు సేవలు చేయడంలే ఈ రోజు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయని ప్రభుత్వమే చెప్తాంది. అలాంటి అంగన్వాడీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతలు ఉండవు. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే మా ఉద్యోగాలు ఉండాలని బెదిరించినా ఆధారం బెదరం మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. మీరు చెప్పండి మా, దాదాపు 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, రకరకాలుగా వినూత్న రీతిలో నిరసనలు చేస్తా ఉన్నారు. అయినా జగన్ ఏం పట్టించుకోలే. ఈ రోజు తీరా మిమ్మల్ని బహిష్కరిస్తామంటున్నాడు. ఈ రోజు కలెక్టరేట్ లో ముట్టడిలో ఈ రోజు కూడా సక్సెస్ కాకపోతే ఎలా ఉండబోతుంది మీ నిరసన? ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడము. ఈ బుద్ధుడికి 23 రోజులైనా గాని, ఇంకా ఇంతకు రెట్టింపు అయినా గాని మా ఉద్యమం అనేది ఆగదు. మా ఉద్యమం అనేది మా ఉద్యోగాలను కాపాడుకోవడంలో, మా జీతం పెంచుకోవడంలో,
తర్వాత గ్రాడ్యుటీ పెంచడంలో మేమేం గొంతమ కోరికలు కోరడం లేదు. ఆయన యొక్క ఇసుక దందాన్ని అడగడం లేదు. ఆయన యొక్క ఎర్రచందనాన్ని అడగడం లేదు. ఆయన అంగన్వాడీలను ఒక దొంగలుగా రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాజ్యాంగబద్ధంగా నియమితమైన గవర్నమెంట్ లో పనిచేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తల యొక్క సెంటర్లను ఆ ఉద్యోగంలో పనిచేసేటువంటి సచివాలయ సిబ్బందితో పగలగొట్టడం అంటే రాజ్యాంగానికి ఎంత విరుద్ధమో ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి. మమ్మలను దొంగలు చేశాడు. మేము కాదు దొంగలు, ఆయన దొంగ చిక్కినాడు. నిన్న కేంద్రం నుంచి వస్తుంది అంటే కమిటీ అంతలేక బియ్యం సంచులు వేయండి, చెక్కీల సంచులు చేయండి, జగన్ మమ్మల్ని తీసేయండి అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వము అంగన్వాడీలను దొంగలు చేయడం అనేది ఎంత న్యాయం అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా నిన్న ఒక ఆయన అధ్యక్షుడు ఆయన వచ్చాడు, ప్రతాప్ రెడ్డి గారు. ఆయన అంటున్నాడు ఏమని, గుడ్లు చిన్న గుడ్లు వచ్చినాయే, ఈ గుడ్లు అంగన్వాడీ కార్యకర్తలు ఇది చేసినారు అంటారు. మరి ఆ చిన్న గుడ్లు ఇచ్చేది ఎవరు? మన జగనన్న కాంట్రాక్టర్లు కదా, ఎవరు చేసింది అది? దానికి బాధ్యులు అంగన్వాడీ టీచర్లా? అంగన్వాడీ టీచర్లు మోసం చేశారా? చేసేది ప్రభుత్వము వాళ్ళ యొక్క వీధి వాళ్ళు, వాళ్ళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ నాయకులు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు వాళ్ళ యొక్క సాక్షి పేపర్ కు 12,000 కోట్లు ఖర్చు చేయించి వాళ్ళకి ఇస్తున్నాడు. దాంట్లో 48 మంది వీళ్ళు సలహాదారులను పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు నీ యొక్క తాడేపల్లి గూడానికి వచ్చేదానికి గతి లేదు. అటువంటిది ఈ రోజు సలహాదారుడంట, వాళ్ళకు ఒక్కొక్కరికి 3 లక్షల జీతం అంట. ఇది పరిస్థితి. దీనికి మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఏది ఏమైనా గానీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడం మా సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చాము. ఈ రోజైనా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తి స్థాయిలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు జరగబోయే కలెక్టరేట్ ముట్టడి ద్వారా అయినా జగనన్న మమ్మల్ని గుర్తించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప. అదే అంగన్వాడీల సమ్మె, గ్రాట్యుటీ, జీతాల పెంపు, మినీ వర్కర్స్ ను మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలని వాళ్ళ మెయిన్ డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనను స్పెషల్ డ్రైవ్ ద్వారా చూపించాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.